Hello friends, very good morning. Welcome back to 3rd July Hindu News Analysis in Telugu. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అన్నీ పిక్ చేసుకుని ఫస్ట్ అసలు ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము అన్నది చూస్తాము. అది అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ అయితే చేస్తామండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం అయితే ఆర్టికల్స్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం అయితే ఈ ఆర్టికల్స్ని పిక్ చేసుకున్నాము. వీటిల్ని మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో దాంట్లో మీరు చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, జైశంకర్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ప్లేస్ ఆఫ్ మోడీ అట్ ద SCO సమిట్ ఇన్ కజాకిస్తాన్. సో కజాకిస్తాన్లో మనకి ఏంటంటే క్యాపిటల్ వచ్చేసి ఆస్తానా. అక్కడ రీసెంట్గా ఈ యొక్క SCO సమిట్ అయితే కనుక జరుగుతుందండి. సో ఐడియల్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యావ్ టు అటెండ్ ఇట్, బట్ కానీ సో నౌ ఇన్ హిస్ ప్లేస్ జైశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, సో జైశంకర్ ఈస్ అటెండింగ్. సో దేర్ ఫోర్ SCO సమిట్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి SCO గురించి చూసాము, బట్ ఇప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ తోటి కూడా మనం అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇది మనము GS పేపర్ 2 ఓకే, రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని కవర్ చేసుకోవాలి. సెకండ్ వన్, ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నీడెడ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ఫేక్ న్యూస్ సెంటర్ ఇన్ ద బాంబే హైకోర్ట్. నిన్న మనం ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గురించి ఆల్రెడీ చూసాం కదా. ఒకసారి నిన్నటి వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి అది కూడా వాచ్ చేయండి. ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గురించి మనం అక్కడ మాట్లాడాము. సో ఓకే, హౌ ఈజ్ ఇట్ వైలేటింగ్ ద బేసిక్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద పీపుల్ అండర్ ఆర్టికల్ నెంబర్ 19 అన్నది నేను క్లియర్గా అక్కడ నేను చెప్పాను. ఓకే, ఇంకొకసారి జస్ట్ బ్రీఫ్గా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఇది మనము GS పేపర్ 2 పాలిటీ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేయాలండి. సో డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ దిస్ ఇయర్ ఆర్ మేబీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో బీ థరో విత్ దట్ అండి. అండ్ ద థర్డ్ వన్ మీరు చూడండి, సో ద వరీయింగ్ స్ప్రెడ్ అంటూ ఒక ఇమేజ్ అయితే మనకి పబ్లిష్ చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఓకే వాటర్ హైక్ అనేది అని చెప్పేసి, ఓకే ఇట్ ఈస్ వాటర్ హైసింత్ గురించి మనకైతే ఇక్కడ మాట్లాడారు. వాటర్ హైసింత్ అని చెప్పేసి, ఓకే. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. వాటర్ హైసింత్ అంటారు. వాటర్ హైసింత్ ఈజ్ ఏ ఇన్వెసివ్ స్పీసీస్. వాటర్ హైసింత్ ఈజ్ ఏ ఇన్వెసివ్ స్పీసీస్. సో ఇది మనం ఏంటంటే GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్, ఎకాలజీ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఆర్టికల్ గురించి మనం అయితే చదవాలి. ఎందుకంటే ఇన్వెసివ్ స్పీసీస్ గురించి చాలాసార్లు న్యూస్లో ఉంది. మన వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 కూడా తీసుకురావడం జరిగింది. దీని గురించి అంతా మనం అక్కడ చూద్దాం. దెన్ ఫోర్త్ ఆర్టికల్, courts subservient only to the might of the constitution and no other authority. So Chief Justice of India is making some statement. So the courts are subservient to the, ante subordinate only to the constitution and not to any authority అని సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇది మనము GS పేపర్ 2 పాలిటీలో మనం చదవడం జరుగుతుందండి. అండ్ బీజింగ్ మనీలా హోల్డ్ ద టాక్స్ ఆఫ్టర్ ద మెరీటైమ్ స్టాండ్ ఆఫ్. సో దెర్ వాజ్ అన్ ఇష్యూ ఇన్ ద సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి. సో ఇది మనము GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని చదవాలి. అండ్ ఫైనలీ ద థర్డ్ వన్, డిజిటల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇన్ ఇండియా ఇన్ అన్ AI ఎరా అంటూ ఒక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. సో ఇది మనకి GS పేపర్ 2, ఇది కూడా ద లాస్ పాలిటీకి సంబంధించి. సో ద లాస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ గురించి అయితే మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దేర్ ఫోర్ దీని గురించి అంతా కూడా మనం ఇక్కడ చదవడం అయితే జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ యాక్ట్స్, కాపీరైట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో అవన్నీ మనం ఇక్కడ కవర్ చేస్తాం ఈ ఎడిటోరియల్లో. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవి మాత్రమే మనకి ఇవాళ డిస్కస్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్స్ని ఇవాళ అయితే కవర్ చేయాల్సి ఉంటుందండి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. దేం చెప్తాం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్ డిస్కషన్ ఫ్రెండ్స్, దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో మొత్తం యాజ్ ఎ మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మొత్తం అన్ని కోర్సెస్ మీద కూడా మనం ఏంటి అంటే 10% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఓకే,
ఇన్ ఆర్డర్ టు టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ మీరు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో దే విల్ టెల్ యూ ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ టెల్ యూ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ విచ్ ఇస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక మనకి రన్ అవుతున్నాయండి. ఫీ వచ్చేసి మనకి 30,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. ఈ ఫీ 30,000 రూపీస్ ఒకేసారి పే చేయలేము అనుకున్న వాళ్ళు ఈఎంఐలో 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మనకి ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది ఫ్రెండ్స్. వెరీ 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 యూనిక్ ఫీచర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. సో బయట అంతా కూడా 6 months 1 year అని చెప్పేసి చెప్తూ ఉంటారు తప్ప మనం ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్డేటెడ్ ఫీ వచ్చేసి మీకు ఓన్లీ 15th July వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో టీమ్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద థింగ్స్ క్లియర్లీ. Yes, so that's it friends. Now it's the time to look into the first important article, which is Jaishankar to represent India in place of Modi at the SCO summit in Kazakhstan. So ఇక్కడ మనకి ఎవరెవరు క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ. సో there is something called as SCO. SCO అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. షాంఘాయ్ కోఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది వన్ ఆఫ్ ద రీజనల్ ఆర్గనైజేషన్స్. రీజనల్ ఆర్గనైజేషన్స్ అంటే అందరికీ తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ తెలుసు. యునైటెడ్ నేషన్స్లో మొత్తము సో ఆల్ ద మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో మొత్తం అన్ని రీజియన్స్ నుంచి మెంబర్స్ అయితే కనుక ఉంటారు. అరౌండ్ 193+ కంట్రీస్ అయితే మనకైతే ఉన్నాయి. అలా కాకుండా ఏ రీజియన్ కొంత గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మాత్రమే ఫార్మ్ అయితే కనుక దాన్ని మనము రీజనల్ ఆర్గనైజేషన్ అంటాం. ఓకేనా, ఏ గ్రూప్గా గ్రూపు, ఏ రీజియన్కి ఆ రీజియన్. సో కంట్రీస్ ఒక గ్రూప్గా ఫార్మ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇది ఒక గ్రూప్ మనకి. అండ్ వీ హ్యావ్ బిమ్స్టెక్, BIMSTEC, బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకేనా, ఇన్ కేస్ మీకు తెలియకపోతే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం. ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, ఎస్. సో ద బిమ్స్టెక్ ఈజ్ అనదర్ ఆర్గనైజేషన్. అలాగే వీ హ్యావ్ అయోరా, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటారు. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రీజనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇవి ఆల్వేస్ న్యూస్లో ఉంటాయి. బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్, రెండు పర్స్పెక్టివ్స్లో కూడా మనం అయితే వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఇన్ వన్ ఆర్ ద అదర్ వే మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి. సో దాంట్లో నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? SCO అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజనల్ ఆర్గనైజేషన్స్. షాంఘాయ్ అనే ప్లేస్ ఎక్కడుంది మీకు ఆల్రెడీ తెలుస్తుంది. షాంఘాయ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బీజింగ్, చైనాలో అయితే మనకి లొకేట్ అయ్యి ఉంది ఈ యొక్క సిటీ. ఈ యొక్క షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకి 2001లో ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్. మనకి ఇదేంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ యూరోపియన్ ప్లస్ ఏషియన్. సో ద పొలిటికల్, అట్ ద సేమ్ టైమ్ ఎకనామిక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ అలియన్స్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ అంటాము. దట్ ఈస్ నోన్ యాజ్ ద షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అయితే ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే సో ఇప్పుడు రీసెంట్గా 2024 ద హెడ్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్, SCO, the Council of Heads of the State. It is the highest decision making body which is a supreme body in the SCO. వీళ్ళు ఆస్తానా కజాకిస్తాన్లో సమ్మిట్ అయితే మనకి జరుగుతుంది. కజాకిస్తాన్లో సమ్మిట్ అయితే జరుగుతుంది. సో మొత్తం అందరూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ కానివ్వండి, ఓకే జిన్పింగ్, Pakistan's Prime Minister. Now everybody are attending this particular summit which is taking place at Astana, Kazakhstan.
ఈ సమిట్ అయిపోయిన తర్వాత ఆస్థానా డిక్లరేషన్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఈ సమిట్ అయిపోయిన తర్వాత మరి ఎక్కడైతే లొకేషన్ జరుగుతుందో అక్కడ ఆ డిక్లరేషన్ దాని పేరుతో డిక్లరేషన్ అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సమిట్స్ మనకి న్యూఢిల్లీలో కూడా జరిగాయి అదర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి. అంటే ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మొన్న G20 సమిట్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి వాట్ వీ హ్యావ్ అడాప్టెడ్ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు అలాగే మనకి ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆస్థానాలో జరిగింది కాబట్టి సో మనం ఏంటంటే ఆస్థానా డిక్లరేషన్ అనేటువంటిది సో రేపు థర్స్డే అయితే కనుక అడాప్ట్ చేసుకుంటారట ఈ యొక్క మీట్ అనేటువంటిది. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్థానా డిక్లరేషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ బ్లాక్స్ అని అడుగుతారు. సో దాంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఏ ఆసియాన్, బి బిమ్స్టెక్, సి అయోరా, డి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దట్స్ ఇట్. వీటిని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే వెరీ ఈజీలీ స్కోరింగ్, కరెంట్ అఫైర్స్ మీద అలా టచ్ ఉన్నా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేసేయగలిగేటువంటి క్వశ్చన్స్. సో కాబట్టి వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. ఆస్థానా డిక్లరేషన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కజాకిస్తాన్. కజాకిస్తాన్ ఈజ్ ఏ సెంట్రల్ ఏషియన్ కంట్రీ. ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఇంకా డీటెయిల్డ్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో డోంట్ వరీ. నౌ కమ్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్డ్ పాయింట్స్ ఏంటో చూద్దాం రండి. మనకు ఆల్రెడీ మనం చూసినవే కొత్త పాయింట్స్ కూడా వస్తాయి దీంట్లో మనకి. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ అలియన్స్ విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2001. 2001లో బీజింగ్ చైనాలో మనకి ఈ యొక్క గ్రూపింగ్ని అయితే స్టార్ట్ చేశారండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి గ్రూపింగ్ని అయితే స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ నాట్ ఏ యునైటెడ్ నేషన్స్ బాడీ, ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇది మనకి యునైటెడ్ నేషన్స్ బాడీ అయితే కాదు, ఇది మనకి ఏంటి అని అంటే రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఇది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమడుగుతారు అని అంటే సో ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందండి? 2001లో ఫామ్ అయింది. అట్ టైమ్స్ యూపీఎస్సీ విల్ గో టు ద ఆరిజిన్ పాయింట్స్ కూడా అడుగుతున్నారండి. లాస్ట్ టైం ఒకసారి G7 గురించి అడిగారు, G20 గురించి అడిగారు. సో ద నెక్స్ట్ టైం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఖచ్చితంగా అడగచ్చు. అంటే ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ అలియన్స్ విచ్ ఇస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2001 అన్న విషయం మీకు తెలియాలి. అండ్ ద ఫస్ట్ సమ్మిట్ షాంఘై చైనాలో అయితే జరిగింది. ఇంకా అందుకని మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి నేమ్ తోటి ఈ ఆర్గనైజేషన్ అయితే ముందుకెళ్తుంది. ఈ ఆర్గనైజేషన్ మెయిన్ ఏరియాస్ వేటి గురించి మాట్లాడతారు? సో దే టాక్ అబౌట్ ట్రేడ్, దే టాక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ, టెర్రరిజం, వీటన్నిటి గురించి కూడా దీస్ ఆర్ ద మల్టిపుల్ ఏరియాస్ ఆన్ విచ్ ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మాట్లాడేటువంటి డిస్కస్ చేసేటువంటి అంశాలు అనమాట ఇవన్నీ కూడా. దెన్ ఇమీడియట్ క్వశ్చన్ షుడ్ కమ్ రైట్, హూ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ ఆర్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ SCO? అండ్ నౌ దెన్ comes who are all part of. Present friends, as of now 9 member states అయితే ఉన్నారండి. స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ కంట్రీస్. ఓకే, 9 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉన్నాయి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్ ఎండ్కి ఇంకొక మెంబర్ కంట్రీ కూడా యాడ్ అవ్వబోతోంది విచ్ ఈస్ బెలారస్ అనేటువంటి కంట్రీ కూడా మనకి యాడ్ అవ్వబోతోంది. బై ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ ఆల్సో దట్ టోటల్ ఇట్ విల్ బికమ్ 10 కంట్రీస్ అయితే అవుతాయి. సో వెరీ ఇంపార్టెంట్ మనకి ఇది. సో ఇన్ SCO దే ఆర్ ఏవేం కంట్రీస్, న్యూస్లో ఏవేం కంట్రీస్ అని చెప్పేసి మనకైతే అడుగుతారు. సో నౌ ఈ 9 మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ రైట్. సో చైనా ఈజ్ అ కంట్రీ, ఎందుకంటే షాంఘై కోఆపరేషన్, షాంఘై ఈజ్ ఏ బేస్డ్ ఆన్ సిటీ నేమ్ మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. చైనా ఖచ్చితంగా మెంబర్ కంట్రీ అయితే ఉంటుంది అని చెప్పి. దెన్ ద సెకండ్ కంట్రీ వచ్చేసి రష్యా అండి. చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. దెన్ ద నెక్స్ట్ కంట్రీస్ ఏంటి అని అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ద నెక్స్ట్ 4 కంట్రీస్. ఏమేమి ఉన్నాయి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్? 5 కంట్రీస్ ఉన్నాయి కదా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, లైక్ కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 4 కూడా మనకి ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. దీస్ 4 కంట్రీస్ ఆర్. సో దెన్ వీ హ్యావ్ ద వన్ మోర్ కంట్రీ విచ్ ఈస్ టర్క్మెనిస్తాన్ అనేటువంటి కంట్రీ మీరు చూసినట్లయితే కనుక
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ కాదు. ప్లీజ్ బీ వెరీ 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 క్లియర్ అండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో టర్క్మెనిస్తాన్ అనేటువంటిది మెంబర్ కంట్రీ కాదు. సో ఇది యూపీఎస్సీ పిక్ చేసుకుని కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటూ మనకి ఎగ్జాంపుల్ అయితే ఇస్తుంటారు. 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా మనకి మెంబర్స్ ఆఫ్ ఎస్సీఓ, బట్ టర్క్మెనిస్తాన్ ఈజ్ నాట్ ఏ మెంబర్. నౌ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, yes, India and as well as Pakistan and finally Iran. India and as well as Pakistan మనకి 2017లో మనకి యాడ్ అయ్యారండి. 2017లో మనకి, అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ నాట్ ఒరిజినల్ మెంబర్స్ ఆఫ్. ఒరిజినల్ మెంబర్స్ అంటే 2001లో ఫామ్ అయినప్పుడు ఒరిజినల్ మెంబర్ అయితే ఇండియా కాదు. అక్కడ మన క్వశ్చన్లు ఎలా అడుగుతారు? ఇట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎస్సీఓ అని ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని అడుగుతారు? ఇట్ ఈస్ బేసికలీ ఏ యూరేషియన్ పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఇన్ 2001 ఇన్ షాంఘై, చైనా అంటారు. సెకండ్ పాయింట్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇండియా ఈజ్ నాట్ ఎ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. వీ జాయిన్డ్ వే బ్యాక్ లేటర్, దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2017 ఆఫ్టర్ ఎ స్పాన్ ఆఫ్ 16 years. 2001లో ఆర్గనైజేషన్ ఫామ్ అయితే మనం 2017లో మనం అయితే జాయిన్ అయ్యాం. సో దేర్ ఫోర్ ఇండియా ఈజ్ నాట్ ఏ ఫౌండింగ్ మెంబర్ అన్న విషయం మీకు అయితే క్లియర్గా ఉండాలి. అయితే మనతో పాటు పాకిస్తాన్ కూడా ఎస్సీఓలో మెంబర్ కింద అయితే అడ్మిట్ చేసుకున్నారు. అండ్ దెన్ ద లేటెస్ట్ ఎడిషన్ ఈజ్ ఇరాన్. ఇరాన్ ఈజ్ ద లేటెస్ట్ ఎడిషన్. ఇవే పాయింట్స్ కొన్ని నోట్ పాయింట్స్గా మనం ఏవైతే నేను ఇక్కడ పాయింట్స్ చెప్పానో అవే రాశాను చూడండి. సెంట్రల్ ఏషియన్ కంట్రీ టర్క్మెనిస్తాన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లేటెస్ట్ కంట్రీ అంటారు? ఇరాన్ ఈజ్ ద లేటెస్ట్ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. అంటే బెలారస్ ఒకవేళ జాయిన్ అయిపోతే కనుక బై ద ఇయర్ ఎండ్ 2024 బెలారస్ కూడా జాయిన్ అయిపోతే బెలారస్ విల్ బికమ్ ద లేటెస్ట్ మెంబర్ అండి. అంటే ఇంకా కొత్త మెంబర్స్ ఇంకెవరో యాడ్ అవ్వకుండా ఉంటే 2025 మనం ప్రిలిమ్స్ రాసే టైంకి సో ద బెలారస్ విల్ బీ ద లేటెస్ట్ మెంబర్. అంతకంటే ముందు ఇరాన్ విల్ బీ ద లేటెస్ట్ మెంబర్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ ఈజ్ ద లేటెస్ట్ మెంబర్ ఆఫ్ ద ఎస్సీఓ. దిస్ ఈజ్ ద 9th కంట్రీ నౌ. దిస్ వాజ్ ద 9th కంట్రీ. ఇరాన్ వాజ్ ద 9th కంట్రీ. ఇదే పాయింట్ కూడా రాశాను చూడండి. బెలారస్ విల్ జాయిన్ ద ఎస్సీఓ లేటర్ దిస్ ఇయర్ విచ్ ఇస్ 2024. నౌ విత్ ద ఇన్క్లూషన్ ఆఫ్ బెలారస్ ద ఎస్సీఓ గ్రూపింగ్ నౌ విల్ హ్యావ్ ఏ 10 member states. సో 10 member states అయితే కనుక ఎస్సీఓ గ్రూపింగ్లో అయితే ఉంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. దెన్ మరి ఇండియా అలాంగ్ విత్ పాకిస్తాన్ ఎప్పుడు జాయిన్ అయ్యారో చూడండి. ఇండియా అలాంగ్ విత్ ద పాకిస్తాన్ బికేమ్ ద మెంబర్స్ ఆఫ్ ఎస్సీఓ ఇన్ ద ఇయర్ 2017. 2017లో మనము వీఆర్ నాట్ ఒరిజినల్ ఫౌండింగ్ మెంబర్స్. సో వే బ్యాక్ ఇన్ 2017 సో వీ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ యాజ్ ఏ మెంబర్. దెన్ మెంబర్ నేషన్స్తో పాటుగా కూడా ఇంకొంతమంది ఎవరుంటారు అని అంటే అబ్జర్వర్స్ అంటారు. అబ్జర్వర్స్ ఆర్ నాట్ ఫార్మల్ మెంబర్స్. సో దే జస్ట్ కమ్ టు ద మీటింగ్స్ అండ్ దే యాక్ట్ యాజ్ లైక్ ఎన్ అబ్జర్వర్స్. సో లైక్ హౌ ద డీలింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్, హౌ ద కోఆపరేషన్ బిట్వీన్ దీస్ కంట్రీస్ ఆర్ గోయింగ్ ఆన్ అనేటువంటివి వీళ్ళు అబ్జర్వర్స్ అండి. అబ్జర్వర్స్లో 3 ఉంటారండి. దేర్ ఆర్ 3 people. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్, సెకండ్ వన్ వచ్చేసి బెలారస్, ద థర్డ్ వన్ వచ్చేసి మంగోలియా. సో మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, బెలారస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంగోలియా. ఇప్పుడు ఈ యొక్క బెలారస్ ఏదైతే ఉందో ఇది అబ్జర్వర్ స్టేజ్ నుంచి మెంబర్ స్టేట్కి ఇప్పుడు కమింగ్ ఆన్ మూవ్ అయిపోతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 2 countries which is Afghanistan and as well as Mongolia. Then UPSC's attention may fall on this. Which of the following countries are observers after the Belarus inclusion? After the Belarus inclusion, which of the following are the member countries of the SCO అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో బెలారస్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన దేశాలు మనకి ఆఫ్ఘనిస్తాను, మంగోలియా. సో దీస్ 2 countries విల్ బి ద అబ్జర్వర్స్. సో హూ ఆర్ మెంబర్స్ అండ్ హూ ఆర్ అబ్జర్వర్స్ అన్న విషయాలు అయితే మనకి క్లారిటీగా మనం ఉండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇది మెయిన్స్లోనే అడుగుతారు, ప్రిలిమ్స్లోని కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్సీఓ. ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది చూసినట్లయితే మీరు, ద ఎస్సీఓ కంటైన్స్ సెవరల్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్. దాంట్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బాడీ ఏంటి అంటే ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అంటారు. ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ మీటింగే మనకి ఇక్కడైతే జరుగుతోంది. ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ మీటింగే ఇప్పుడు మనకి ఆస్థానాలో జరుగుతోంది. చూడండి ఇక్కడ. సో విచ్ ఆర్టికల్, విచ్ లైన్? ఎస్,
the SCO, the Council of Heads of the State, is in place in the Prime Minister Narendra Modi, etc. ఈ రకంగా ఇచ్చారు కదా. సో దిస్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అని అడుగుతారు, లేదా కమెంట్ ఆన్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని కూడా అడుగుతారు మనకి. సో విత్ దట్ యూ నీడ్ టు బి వెరీ కంప్లీట్లీ థరో విత్ ఆల్ దీస్ పాయింట్స్. సో దేర్ ఫోర్ ఏంటి మనకి ఏంటి అని అంటే ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది దిస్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ కంప్రైజెస్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆల్ ద మెంబర్ స్టేట్స్. ఎంతమంది మెంబర్ స్టేట్స్ ఉంటారో ఆయా కంట్రీస్ యొక్క రెస్పెక్టివ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ గ్రూపింగ్లో మెంబర్స్ అవుతారు. సో వీళ్ళు ఈ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ చేస్తారు. ద మీటింగ్ విల్ యాన్యువల్లీ టేక్ ప్లేస్. మీటింగ్ అనేటువంటిది యాన్యువల్లీ జరుగుతుందండి. దే మీట్ యాన్యువల్లీ టు సెట్ ద ఓవరాల్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఫర్ ద ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఒక స్ట్రాటజిక్ డైరెక్షన్ని ప్రొవైడ్ చేయడానికే ఈ పర్టికులర్ గ్రూపింగ్ అంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆల్సో. After that, second important organization, which is the Council of Heads of the Government. This is the second highest council in the organization, and it will hold the annual summits under which the members will discuss the issues of the multilateral cooperation. సో ఇక్కడ ఈ పర్టికులర్ గ్రూపింగ్లో మనకి మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క మల్టీలాటరల్ కోఆపరేషన్ గురించి వీటి గురించి ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్పాను కదా, ట్రేడ్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, ఇలా వీటన్నిటి గురించి డిస్కస్ అయితే చేయబడతాయి ఈ సెకండ్ హైయెస్ట్ కౌన్సిల్ మీటింగ్లో. ఇది సెకండ్ హైయెస్ట్ ఏంటి? ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అది ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ ద సెక్రటేరియట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సెక్రటేరియట్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకు అడుగుతూ ఉంటారు. ఈ యొక్క సెక్రటేరియట్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ఆర్మ్ ఆఫ్ ద SCO. ఇప్పుడు మీకు యునైటెడ్ నేషన్స్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ కూడా ఒక సెక్రటేరియట్ ఉంటుంది, దానికి సెక్రటరీ జనరల్ ఉంటారు. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా సెక్రటేరియట్ ఉంటుంది. ఈ సెక్రటేరియట్ ఏం చేస్తుంది అని అంటే ట్యాక్స్ లైక్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్మ్. మొత్తం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అన్నిటిని కూడా టేకప్ చేస్తారు వీళ్ళు. చూడండి, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద డెసిషన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు హెడ్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హెడ్స్ ఆఫ్ ద కౌన్సిల్ మీటింగ్ ఏదైనా జరిగిందనుకోండి, అక్కడ దేశాలన్నీ కూడా ఏదైనా ఒక కొత్త డెసిషన్ తీసుకున్నారు, లేకపోతే కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారు, వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఈ సెక్రటేరియట్ది. ఈ యొక్క సెక్రటేరియట్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీజింగ్. సో బీజింగ్లో అయితే మనకైతే ఈ బాడీ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయిన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ SCO. ఎగ్జిక్యూటివ్ బాడీ బికాస్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద డెసిషన్స్ ఆఫ్ ద SCOకి సంబంధించినటువంటి డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో, లైక్ అట్ ద హెడ్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏవైతే తీసుకుంటారో వాటన్నిటిని కూడా ఇక్కడ మనకి డిస్కస్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయబడుతుంది ఈ యొక్క సెక్రటేరియట్లో. అండ్ దెన్ కమ్స్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ బాడీ. ఇంపార్టెంట్ బాడీస్లో ఇవి ఇంకా బిజినెస్ కౌన్సిల్ అని రకరకాల ఉన్నాయండి, బట్ మెయిన్ అయితే ఈ 4 ఇంపార్టెంట్ మనకు తెలియాల్సినవి. వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ర్యాట్స్ అని అర్థం. ఇది మనకి దేని గురించి మాట్లాడతారంటే ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎఫర్ట్స్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. 3 ఇంపార్టెంట్ ఉంటాయి: టు కాంబాట్ ద టెర్రరిజం, సెపరేటిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రీమిజం. సో ఓకే, సో ద TSE అంటాం, టెర్రరిజం, సెపరేటిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రీమిజం. ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేయడానికి ఈ పర్టికులర్ బాడీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందండి. ఆర్గనైజేషన్ పేరేంటి? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఇక్కడ మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ద రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ అని అడుగుతారు ఫస్ట్ పాయింట్. లేదా సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏమడుగుతారంటే ర్యాట్స్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీస్ అండర్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ బేస్డ్ ఇన్ ఆర్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని కూడా అడుగుతారు. ఇది వచ్చేసి మనకి తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్లో అయితే మనకు ఉంది. తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ అండి. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్లీ ద SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్
The meeting is taking place in Astana, Kazakhstan, and this summit will adopt the something called as Astana Declaration. Very 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 important friends. Astana Declaration అనేటువంటిది అయితే అడాప్ట్ చేసుకుంటున్నారు, which is expected to focus on strengthening the relations between SCO countries on economic issues మీద, connectivity మీద, tightening terrorism, fighting the terrorismని ఫైట్ చేయడం మీద, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి, లేకపోతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి, వీటి గురించి డిస్కషన్ అయితే ఇక్కడ జరగడం అయితే జరుగుతుందండి ఇక్కడైతే కనుక. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఆస్థానా డిక్లరేషన్ దేని గురించి అని అడుగుతూ ఉంటారు, రీసెంట్గా ఎక్కడ జరిగింది ఈ మీటింగ్ అనేది అడుగుతూ ఉంటారు, ఆర్ఎల్స్ ర్యాట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి 4 బాడీస్ గురించి మీకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం దెన్ ఏవేంటి మెంబర్ కంట్రీస్, ఎవరు అబ్జర్వర్స్ అనేటువంటి తెలియాలి. ఈ నోట్ పాయింట్స్ చెప్పాను కదండి, ఇవి మీకు ఖచ్చితంగా ఓకే తెలియాలి మనకి. అండ్ లేటెస్ట్ మెంబర్ కంట్రీ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి మెంబర్ కంట్రీస్, ఒరిజినల్ మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు, టోటల్ మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద SCO, ఫస్ట్ సమిట్ ఎక్కడ జరిగింది, అసలు వాట్ ఈస్ SCO, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. దీని మీద అయితే ఏదో ఒక ఫార్మాట్లో ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో మనకైతే క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ప్లీజ్ బీ థరో విత్ దిస్ పర్టికులర్ టాపిక్. లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే కనుక ఎస్, ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నీడెడ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ద ఫేక్ న్యూస్ సెంటర్ ఇన్ ద బాంబే హైకోర్ట్. సో బాంబే హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ అయితే జరుగుతుంది. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక బాడీ అయితే ఉందండి. ఇట్ కమ్స్ అండర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఈ పర్టికులర్ బాడీని మనకి 2019లో గవర్నమెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేసింది. రీసెంట్లీ 2024 మార్చ్లో మనకి ఐటీ రూల్స్ 2021 అండర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని అయితే కనుక నోటిఫై చేశారు. సో దే నోటిఫైడ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేటువంటి దాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అని అంటే, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎగెనెస్ట్గా, ఇక్కడ క్యారెక్టర్ ఎవరంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎగెనెస్ట్గా ఎవరైనా కూడా ఏమైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద డిస్ఇన్ఫర్మేషన్, హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడం, ఇలాంటివి చేసినట్లయితే కనుక ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే, ఇమీడియట్గా అలా పబ్లిష్ చేసినటువంటి న్యూస్ ఐటమ్స్ని ఫేక్ అని చెప్పేసి మార్క్ చేస్తారు. ఫేక్ అని చెప్పేసి అయితే లేబుల్ చేస్తారు, లేకపోతే మార్క్ చేస్తారు. అంటే షోయింగ్ టు ద పీపుల్ దట్ ఇలాంటి ఈ న్యూస్ ఐటమ్ అనేటువంటిది ఫేక్ ఇది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న ఫేక్ న్యూస్ ఒకటి రన్ అయింది, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ద మిస్టర్ మెహతా సెడ్ దట్ ఏ ఫేక్ న్యూస్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ ఫ్లోటెడ్ ఆన్ సోషల్ మీడియా సేయింగ్ దట్ ద పోల్ బాడీ వుడ్ డిడక్ట్ 350 రూపీస్ ఫ్రమ్ ద అకౌంట్స్ ఆఫ్ ద పీపుల్ హూ చోజ్ నాట్ టు ఓట్. ఎవరెవరైతే ఓటు వేయకూడదు అని అనుకుంటారో వాళ్ళందరి అకౌంట్స్ నుంచి కూడా 350 రూపీస్ డిడక్ట్ చేయబడుతుంది. ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా దాని గురించి సర్క్యులర్ అయితే ఇష్యూ చేసింది అని ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. సో దేర్ ఫోర్ ఇలాంటి ఫేక్ న్యూస్ని ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం చేస్తుందంటే కనుక ఫేక్ అని చెప్పేసి దాన్ని లేబుల్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా లేబుల్ చేస్తుందో ఈ మరి ఫేక్ న్యూస్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది, మనకి ఇక ఈ యొక్క ఫేక్ న్యూస్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుంది మనకి అంటే కనుక ఇంటర్మీడియరీస్ ఉన్నారు కదా, ఇంటర్మీడియరీస్ యాజ్ పర్ ద ఐటీ రూల్స్ 2021, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే ట్విట్టర్, వీటిల్లోనే కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే కదా ఇదంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ఇంటర్మీడియరీస్ ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేటువంటిది సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ఫేక్ అని చెప్పేసి పెడుతుందో, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇమీడియట్గా వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్లోంచి ఆ యొక్క ఫేక్ న్యూస్ అని లేబుల్ చేసినటువంటి న్యూస్ని ఇమీడియట్గా రిమూవ్ చేసేయాలి. సో దేర్ బై
ఏంటి అని అంటే కనుక ఇలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెనెస్ట్గా స్ప్రెడ్ అవ్వకుండా సో చూసుకుంటుంది, కాపాడుతుంది అనేటువంటిది ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండి. అయితే అంత బాగానే ఉంది కదా, మరి గవర్నమెంట్ గురించి సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎగెనెస్ట్గా ఏదైనా మిస్లీడింగ్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ న్యూస్ చూసాం మనం, ఇలాంటివి ఏవైనా స్ప్రెడ్ అయితే కనుక అవి వాటిని కాపాడుతుంది. వైలేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కాపాడుతూ ఉంటుంది, అంటే దాని యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా సో అది కాపాడుతూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద పీపుల్ యొక్క ట్రస్ట్ని అలా బిల్డ్ చేయడానికి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సో ద ప్రాబ్లమ్ ఈజ్ నౌ ద పీపుల్ ఆర్ సేయింగ్ దాట్ దిస్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేటువంటిది పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుంది, విచ్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 19. ఆర్టికల్ నెంబర్ 19 టాక్స్ అబౌట్ 6 freedoms and out of them the first one is freedom of speech and as well as expression. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పిటిషనర్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంతా బాగానే ఉంది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీద గురించి ఏమైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసినట్లయితే కనుక సో దాన్ని ఇమీడియట్గా ఫేక్ అని చెప్పి లేబుల్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి డైరెక్షన్ ఇష్యూ చేశారు, ఇమీడియట్గా వాటిని రిమూవ్ చేయాలని. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశారు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఒక పాలసీ పెట్టింది, ఓకే, లేదా ఒక డెసిషన్ తీసుకుంది, ఇఫ్ సంబడి కన్స్ట్రక్టివ్లీ క్రిటిసైజ్డ్ ఇట్, సో ఈ పాలసీలో ఈ లూప్ హోల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటూ ఏదైనా క్రిటిసైజ్ చేశారనుకోండి, సో నౌ దేర్ ఈజ్ ఎ మేర్ పాసిబిలిటీ దట్ ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఉపయోగించుకుని గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే అలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినటువంటివన్నిటినీ కూడా ఇవి ఫేక్ 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 అని చెప్పేసి లేబుల్ చేసేస్తుంది. లేబుల్ ఎప్పుడైతే చేసేస్తుందో ఇమీడియట్గా మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిని వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ నుంచి రిమూవ్ అయితే చేసేయాలి. మరి ఇది అలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినటువంటి పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ని, తన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేసినట్టే కదా అనేటువంటిది ఈ యొక్క పిటిషనర్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అండి. సో నౌ ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆర్గ్యుమెంట్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి బాంబే హైకోర్టులో దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గురించి. సో ఇక్కడ మనకి సొలిసిటర్ జనరల్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. ఏమని, ఆల్రెడీ చాలా స్టేట్ గవర్నమెంట్స్ సచ్ యాజ్ కేరళకి, ఉత్తరాఖండ్కి, వీళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి మాకు కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఉండడం వల్ల మేము ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇదిని మేము కాపాడగలము, సో ఎవరు కూడా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ చెప్పరు అని చెప్పి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అయితే మనకి ఇక్కడ గవర్నమెంట్ తరపున వాదనలు అయితే చెప్తున్నారు. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. సో అపోజిషన్ పార్టీస్ ఏం చెప్తున్నారు, పిటిషనర్స్ ఏమంటున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమంటున్నారు అనేటువంటిది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ అండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ప్లీజ్ బీ క్లియర్. ఎస్, నెక్స్ట్ వన్. సో ద వరీయింగ్ స్ప్రెడ్. సో ఇవేంటి అని అంటే కనుక మనకి ఇన్వెసివ్ స్పీసీస్ అని చెప్పేసి అయితే న్యూస్లో ఉన్నాయండి. ఇవి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఈ ఇన్వెసివ్ స్పీసీస్ అయితే న్యూస్లో ఉన్నాయి. ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాంట్లో ఇక్కడ మనకి ఇమేజ్లో చూపించింది ఏంటి అని అంటే కనుక సో ద వాటర్ హైసింత్ అంటాము. వాటర్ హైసింత్ covers a vast portion of the Vembanand Lake at the Kumarkom in Kottayam district of Kerala. This invasive species is detrimental to fish and other aquatic species and also affect the flow of the water. ఈ స్పీసీస్ ఏం చేస్తాయి అంటే తన యొక్క నైబరింగ్ స్పీసీస్ అన్నిటిని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేసేలాగే చేస్తాయి. అంటే అవి తీసుకోవాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఇవి ఎక్స్ట్రా రిసోర్సెస్కి మొత్తం అంతా కూడా రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఈ స్పీసీసే తీసేసుకుంటాయి కంప్లీట్గా. సో దాని వల్ల ఏమవుతుంది, మిగతా రిసోర్సెస్కి, మిగతా స్పీసీస్కి ఎటువంటి రిసోర్సెస్ ఉండవు. ఎప్పుడైతే వాటికి రిసోర్సెస్ ఉండవో సో అలా క్షీణించిపోతూ చనిపోతూ ఉంటాయి. ఇదేంటి అని అంటే ఈ యొక్క వాటర్ హైసింత్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్వెసివ్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అయితే మనకి చెప్తూ ఉంటారు. దేర్ఫోర్ ఈ యొక్క ఇన్వెసివ్ స్పీసీస్ గురించి మనకి ఖచ్చితంగా తెలియాలి. యూ నీడ్ టు నో అబౌట్ దిస్ వాటర్ హైసింత్ అండ్ ఇన్వెసివ్ స్పీసీస్ ఓవరాల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఈ యొక్క ఇన్వెసివ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేటువంటి పాయింట్స్ అయితే మీకు తెలియాలి. ఎస్, లెట్ us see some of the important points. Invasive alien species.
refers to, or either it can be a plant or an animal species. అది ప్లాంట్ స్పీసీస్ అవ్వచ్చు, లేకపోతే యానిమల్ స్పీసీస్ అవ్వచ్చు. యానిమల్ స్పీసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ క్రో ఉన్నాయి కదండి, ఇండియన్ క్రౌస్. ఈ ఇండియన్ క్రౌస్ని కెన్యాలో వీటిల్ని ఇన్వెసివ్ స్పీసీస్గా డిక్లేర్ చేశారు. ఇన్వెసివ్ స్పీసీస్గా వీటిల్ని డిక్లేర్ చేసి, సో వీటన్నిటిని కూడా చంపేయడానికి సో ద కెన్యన్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ రీసెంట్లీ. సో దేర్ ఫోర్ ఐదర్ ద ఇన్వెసివ్ స్పీసీస్ కెన్ బి ఎయిదర్ ఏ ప్లాంట్ స్పీసీస్ ఆర్ అన్ యానిమల్ స్పీసీస్ విచ్ ఆర్ నాట్ నేటివ్ టు ఇండియా. ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్. ఏలియన్ అంటే ఈ స్పీసీస్ అనేటువంటివి మన ఒరిజినల్లీ మన నేటివ్లో లేవు. ఈ పర్టికులర్ స్పీసీస్ అనేటువంటివి ది కేమ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీ. Okay, they are not native to India and whose introduction may adversely impact the wildlife and as well as its habitat. ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ని ఈ స్పీసీస్ రావటం వల్ల, ఇంట్రడ్యూస్ అవ్వటం వల్ల మనకేమవుతుంది అని అంటే కనుక అక్కడున్న ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అలా ఏ స్పీసీస్ వల్ల అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఆ రిమైనింగ్ స్పీసీస్ అన్నీ కూడా సఫర్ అయ్యి ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉంటాయో, ఇలా వచ్చినటువంటి స్పీసీస్ని ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ అంటారు. ఇక్కడ చూడండి, సో దిస్ వాటర్ హైసింత్ అనేటువంటిది ఈజ్ డెట్రిమెంటల్ టు ఫిష్ అండ్ అదర్ అక్వాటిక్ స్పీసీస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ ఆల్సో కదా. సో కాబట్టి దట్ విల్ బీ ఏ ఇన్వెసివ్ స్పీసీస్ అయిపోతుంది అది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద వాటర్ హైసింత్, మనం ఇందాక పిక్చర్లో ఏదైతే చూస్తున్నామో అది, ఇట్ ఈస్ ర్యాంక్డ్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ ఆన్ ద ల్యాండ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క వాటర్ హైసింత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ ఆన్ ల్యాండ్. మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తంలో చూసుకుంటే మీరు ఈ యొక్క ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ అనేటువంటిది దిస్ ఈజ్ ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఇన్వెసివ్ స్పీసీస్. అంటే ఈ స్పీసీస్ ఎక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటే అక్కడ ఏం చేస్తూ ఉంటుందంటే మొత్తం అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటుంది. ఆ రిసోర్సెస్ అన్నిటినీ మొత్తం ఇదే తీసుకుంటూ ఉంటుంది. వాటర్ ఫ్లోని కంప్లీట్లీ బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ పైన మీరు ఇమేజ్లో ఇక్కడ ఇన్వెసివ్ స్పీసీస్ని అయితే చూడొచ్చు మీరు. సో దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ దిస్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్. Okay, water hyacinth covers a vast portion of the Vembanad Lake in the Kottayam district of Kerala. This invasive species is detrimental to fish and other aquatic species and it is also affecting the flow of the water. So in this concept, very 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 important. And what are some of the important factors which are responsible? The first and foremost is the climate change. So because of this particular climate change, so మనకి ఏంటి అంటే ఇన్వెసివ్ స్పీసీస్ యొక్క స్ప్రెడ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే గ్లోబలైజేషన్ ఆఫ్ ద ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రావెల్. ఈ యొక్క ట్రావెలింగ్ వల్ల, ట్రేడ్ వల్ల, మూమెంట్ ఆఫ్ ద పీపుల్, మూమెంట్ ఆఫ్ ద వెహికల్స్, సో వీటి వల్ల కూడా ఈ యొక్క స్పీసీస్ అనేటువంటివి తెలియకుండా ఒకదాని నుంచి ఇంకొకటి దేశాలకు కూడా మూవ్ అయిపోతూ ఉంటాయట. అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎగ్జాటిక్ స్పీసీస్, కొంతమంది గార్డెనింగ్లోని వీటిల్లోని పెంచుకోవడానికి వాటికి కూడా ఇలాంటి స్పీసీస్ అని తెచ్చుకుంటూ ఉంటారు. అవి ఏంటి అని అంటే కనుక ఒకసారిగా వాళ్ళ యొక్క సో సేఫ్ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయ్యి పక్కన ఉన్నటువంటి నైబరింగ్ ఏరియాస్కి కూడా స్ప్రెడ్ అయ్యి దే బికమ్ ఎన్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్గా మారిపోతాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ అని చెప్తారు. అండ్ కొన్ని ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ద కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పి మన 2022లో చేసుకున్నారు. సిబిడికి సంబంధించింది, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ఇది మీరు ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ దీని మీద. అయితే గవర్నమెంట్స్ హ్యావ్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ బై అట్లీస్ట్ 50% బై 2030. ఈ పాయింట్స్ మీరు ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ గురించి మీకు ఇచ్చినప్పుడు మెయిన్స్లో మీరు ఈ యొక్క పాయింట్స్ యూస్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ విచ్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దిస్ ఇన్వెసివ్ స్పీసీస్ ఆర్ అంటూ ఈ పాయింట్. రీసెంట్గా కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ 2022 అయితే అడాప్ట్ చేసుకున్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రేమ్వర్క్ మెంబర్ కంట్రీస్ అందరూ కూడా ఏం కమిట్ చేశారు అని అంటే కనుక అట్లీస్ట్ 50% బై 2030 వీటి యొక్క ఇంట్రడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది తగ్గించాలి అని అయితే కనుక కమిట్ చేశారని మాట్లాడతారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సిబిడి అనేటువంటి కన్వెన్షన్ ఉందండి, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ఇది మనకి 1992లో రయో ఎర్త్ సమిట్లో అయితే జరిగింది. ఇట్ రికగ్నైజెస్ ద
ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ యాజ్ ఏ మేజర్ థ్రెట్ టు ఎన్విరాన్మెంట్. ఈవెన్ ఈ కన్వెన్షన్ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ ఈజ్ ఏ మేజర్ థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ సెకండ్ ఓన్లీ టు ద హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అయితే కనుక సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ విచ్ ఆర్ ఏ థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పి మనకి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలో కూడా మనకి ఏంటంటే దీని గురించి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి, ద కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ 2022. ఇక్కడ గవర్నమెంట్స్ అన్నీ కూడా అట్లీస్ట్ 50% బై 2030 ఈ యొక్క ఇన్వెసివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ని తగ్గించాలి. అండ్ అలాగనే ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అయితే మాట్లాడారు. ద థర్డ్ వన్ ఈజ్ సైట్స్ కన్వెన్షన్ అని చెప్పేసి ఉందండి మనకి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోరా అంటారు సైట్స్ అని. ఇట్ ఆల్సో కన్సిడర్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్వెసివ్ స్పీసీస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రేడ్. ఈ యొక్క ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్వెసివ్ స్పీసీస్ గురించి కూడా మనకి ఈ యొక్క సైట్స్ కన్వెన్షన్ అయితే కనుక మాట్లాడుతుంది దీని గురించి కూడా. అండ్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్ ఉందండి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్వెసివ్ స్పీసీస్ స్పెషలిస్ట్ గ్రూప్ అని చెప్పేసి. చూడండి, ద ఇన్వెసివ్ స్పీసీస్ స్పెషలిస్ట్ గ్రూప్ ఈజ్ ఎ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ పాలసీ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇన్వెసివ్ స్పీసీస్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ అండర్ ద ఆస్పీసెస్ ఆఫ్ స్పీసీస్ సర్వైవల్ కమిషన్ ఆఫ్ ద IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్ ఉంది, దాని పేరు ఇన్వెసివ్ స్పీసీస్ స్పెషలిస్ట్ గ్రూప్. సో ఈ గ్రూపింగ్ అంతా కూడా ఏంటంటే ఇట్స్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఆల్ ద సైంటిఫిక్ అండ్ పాలసీ ఎక్స్పర్ట్స్ యొక్క నెట్వర్క్ అనమాట ఈ యొక్క గ్రూపింగ్ అంతా కూడా కంప్లీట్లీ. నౌ ఇఫ్ యు సీ ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మనకి మొన్న 2023లో అంటే లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. ఇన్వెసివ్ స్పీసీస్ స్పెషలిస్ట్ గ్రూప్ దట్ డెవలప్స్ ద గ్లోబల్ ఇన్వెసివ్ స్పీసీస్ డేటాబేస్ బిలాంగ్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? IUCN, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కమిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో జస్ట్ ఇందాకనే మనం చూసాము ఈ యొక్క ఇన్వెసివ్ స్పీసీస్ స్పెషలిస్ట్ గ్రూప్ అనేటువంటిది ఇట్ ఫంక్షన్స్ అండర్ ద స్పీసీస్ సర్వైవల్ కమిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి. సో ద ఆన్సర్ హియర్ ఈస్ ద ఏ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. Yes, that's it friends. That's it about this article. Let us go to the next article. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. కోర్ట్స్ సబ్సర్వియంట్ ఓన్లీ టు ద మైట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ నో అదర్ అథారిటీ. సబ్సర్వియంట్ అంటే సబార్డినేట్ అని అర్థం. అంటే సో మన కంట్రీలో ఫంక్షన్ చేస్తున్నటువంటి కోర్ట్స్ అనేవి కూడా మెయిన్లీ దే ఆర్ ద ఓన్లీ సబ్సర్వియంట్ సబార్డినేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి మాత్రమే ఇవన్నీ కూడా సబార్డినేటు, అంతే తప్ప ఇంకా ఏ అథారిటీ అండర్లోని కూడా ఇవైతే ఫంక్షన్ చెయ్యవు. ఓకే, దే ఆర్ నాట్ సబార్డినేటెడ్ టు ఎనీబడి ఎల్స్ ఎక్సెప్ట్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అయితే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ అయితే చేశారు. సో అలాగనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీంట్లో అయితే మాట్లాడడం జరిగిందండి. సో ఓకే, Chief Justice of India said that, for example, climate change could no longer be ignored while referring to intense heat waves that are followed by deluge suffered by the national capital. This year, Delhi experienced the hottest record ever. We have experienced 2 heat waves followed by these things. To incorporate a green lifestyle into our lives, which includes reducing the carbon emissions, the Chief Justice Chandrachud said at the foundation laying ceremony of a new court buildings at the Karkarduma Shastri Park and as well as the Rohini. So, వీటి గురించి అయితే మాట్లాడుతున్నారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీరు తీసుకుంటే కనుక హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద జుడిషియరీ ఆఫ్ అవర్ కంట్రీ అండి, అండ్ ఆల్సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓవరాల్ జుడిషియరీ ఆఫ్ ఇండియాకి హెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కూడా హీ వాజ్ ద హెడ్. As the head of the Supreme Court, now he is also responsible for allocating the cases and as well as appointment of the constitutional benches which deals with important matters of law. ఎప్పుడైనా ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మ్యాటర్ని డిస్కస్ చేయాలి, దాని గురించి చూడాలి అని అనుకోండి, ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ని సెటప్ చేస్తారు. అలా ఎస్టాబ్లిష్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాదే. అలాగే కేసెస్ని అలొకేట్ చేయటము కూడా ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీనే. చీఫ్ జస్టిస్
ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఓవరాల్ జ్యుడిషియరీ అండ్ ద హెడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అని మాట్లాడుతున్నారు. సో ఐ హ్యావ్ మెన్షన్ సమ్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ దట్ హూ కెన్ బికమ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి సో ద హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి. ఓన్లీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ బికమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగనే ఇంకొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే కనుక హీ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ బిన్ వర్క్డ్ యాజ్ ఏ అట్లీస్ట్ ఫర్ 5 years యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద హైకోర్టుగా వర్క్ చేసి ఉండాలి. ఆర్ అలాగనే లేకపోతే ఆఫ్ 2 or more సచ్ కోర్ట్స్ ఇన్ ససెషన్, అంటే లేదా 2 లేదా 3 హైకోర్ట్స్లో మనకి ఏంటంటే కనుక జడ్జిగా వర్క్ చేసి ఉన్నా కూడా సరిపోతుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయబడ్డానికి. అండ్ అలాగనే ఒకవేళ ఈ కేసు ట్రూ అవ్వలేదు అంటే హైకోర్టులో ఎక్కడ సో జడ్జి కింద చేయలేదు, దెన్ అట్లీస్ట్ ఫర్ 10 years he should be an advocate of a high court or 2 or more such courts in succession. అంటే ఒక పర్టికులర్ హైకోర్టులో 10 సంవత్సరాలు అడ్వకేట్గా కూడా చేసున్నట్లయితే కనుక అప్పుడు కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ ద థర్డ్ వన్, హీ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హీ షుడ్ బి ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. సో he should be a distinguished. What is distinguished jurist has not been defined అండి. సో these are the main criteria which are required for appointing a person to be as a Chief Justice of India. Chief Justice of India and the judges ni manaki evaru appoint chestaru ani ante kanaka so it is the President of India. And please be very clear, the Chief Justice of India and the judges of the Supreme Court are appointed by the President of India under article number 124 of the Constitution of India. So దీని గురించి మనకైతే we can expect a question on Chief Justice of India. Consider the following statements అంటూ సో Chief Justice of India గురించి అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రై టు రివైజ్ దిస్ టాపిక్ ఇన్ యువర్ పాలిటీ. ఎస్ ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, దిస్ వాజ్ ఎ స్మాల్ ఆర్టికల్. బీజింగ్ అండ్ మనీలా హోల్డ్ ద టాక్స్ ఆఫ్టర్ ద మేరీటైమ్ స్టాండ్ ఆఫ్. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇష్యూ మొత్తం దేని గురించి అని అంటే సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అండి. ఇదంతా కూడా సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అనమాట. సౌత్ చైనా సీ డిస్ప్యూట్. ఎస్, ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ సౌత్ చైనా సీ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద సౌత్ చైనా సీ. ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి సౌత్ చైనా సీ. ఈ యొక్క సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి ఫిలిప్పైన్స్, తాయివాన్, బ్రూనీ, మలేషియా, వియత్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా కంట్రీస్. చైనా. ఇప్పుడు చైనా ఏం చేస్తోంది అని అంటే కనుక టెరిటోరియల్ క్లెయిమ్స్ చేస్తోంది. ఇవంతా కూడా నా టెరిటరీ అని చెప్పేసి సో టెరిటోరియల్ క్లెయిమ్స్ అయితే చేస్తోంది. అండ్ ఇట్ హ్యాస్ డ్రాన్ సంథింగ్ కాల్డ్ యాజ్ 9 లైన్ అంటారు. 9 లైన్ అంటే 9 గీతలు గీసేలాగా ఈ ఏరియా మొత్తం నాది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క ఫిలిప్పైన్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లోని అలాగే మలేషియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ వీటిల్లోంచి కూడా అవి ఏంటంటే ఓవర్లాప్ అయిపోతున్నాయి ఈ యొక్క 9 లైన్ అనేటువంటిది. సో అండ్ ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో ఇలా చైనా అటాక్స్ చేస్తుందో వాటి యొక్క షిప్స్ తోటి సో దీస్ పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ ఎగెనెస్ట్. సో మొన్న అయితే కనుక ఒక వైలెంట్ ఇదైతే జరిగిందండి వీళ్ళిద్దరి మధ్య అని, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫిలిప్పైన్స్. మనీలా ఈజ్ ఎ క్యాపిటల్ ఫర్ ఫిలిప్పైన్స్ అండ్ బీజింగ్ ఈజ్ చైనా. సో వీళ్ళిద్దరికి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఆ యొక్క టెన్షన్స్ని తగ్గించడానికి రీసెంట్లీ నౌ దే ఆర్ హోల్డింగ్ ద టాక్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇట్. సో దానికి సంబంధించి సౌత్ చైనా సీ గురించి ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ ఆర్ ద అదర్ క్వశ్చన్ అండి. సౌత్ చైనా సీ ఈజ్ బార్డర్డ్ బై China and as well as Taiwan to the north. If you see China and as well as Taiwan to the north, మీరు నార్థన్ సైడ్ చూడండి చైనా అయితే అండ్ యాజ్ వెల్ యాజ్ ద తైవాన్ టు ద నార్త్ సౌత్ చైనా సీకి అయితే కనుక ఉన్నాయి. అండ్ అలాగే ద ఇండో చైనా పెనిన్సులా దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్క్లూడింగ్ వియత్నాం, థాయిలాండ్, మలేషియా అండ్ సింగపూర్ టు ద వెస్ట్. ఏమేం కంట్రీస్ చూడండి, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం. వీళ్ళందరూ కూడా మలేషియా, వియత్నాం అండ్ వీళ్ళందరూ కూడా మనకి ఎక్కడ ఉన్నారు, వెస్ట్రన్ సైడ్ ఉన్నారు. నెక్స్ట్ ఇండోనేషియా అండ్ బ్రూనై టు ద సౌత్. ఇదిగో చూడండి, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రూనై టు ద సదరన్ కంట్రీస్ అయితే వీళ్ళు ఉన్నారు. అండ్ ఫైనల్లీ అండ్ ఫిలిప్పైన్స్ టు దట్ ఆఫ్ ద ఈస్ట్. ఇఫ్ యూ సీ ద ఈస్టర్న్ సైడ్ వీ హ్యావ్ ద ఫిలిప్పైన్స్ యాజ్ ఎ కంట్రీ ఉంది మనకి. అండ్ అలాగనే ఈ సౌత్ చైనా సీలో మనకి ఇంపార్టెంట్ ఐలాండ్స్ కూడా ఉన్నాయండి. స్పార్ట్లీ ఐలాండ్స్ అంటారు, స్కార్బోరో షోల్ అంటారు, పరాసెల్ ఐలాండ్స్ అంటారు. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా మనకు అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సౌత్ చైనా సీలో ఉందా, ఎల్లో సీ, బ్లాక్ సీ, రెడ్ సీ అనేటువంటి ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకైతే ఇస్తూ ఉంటారు. యూ నీడ్ టు బి థరో విత్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ కనెక్టెడ్ బై తైవాన్ స్ట్రైట్
with the East China Sea and by the Luzon Strait with the Philippines Sea. So these are some of the important points with respect to South China Sea. మీకు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి. ఇది బేసికల్లీ ద టెరిటోరియల్ క్లెయిమ్స్ విచ్ ఆర్ మేడ్ బై చైనా బై డ్రాయింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 9 లైన్. ఈ యొక్క 9 లైన్ అనేటువంటిది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ తోటి కూడా ఓవర్లాప్ అవుతోంది. అందుకని వాళ్ళు ఇదంతా కూడా మా టెరిటరీస్ అంటున్నారు. సో నౌ దెర్ ఇస్ ఏ what is called violent clashes between the China and as well as the other neighboring countries of the South China Sea is something that you are expected to know. And yes, okay, then if you see the next one, yes friends, I hope మీకు క్లాసెస్ అయితే అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ క్లాస్, ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి మరి వీడియోస్, ఇలాంటి హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ నేను చేసినవి చూడండి. సో ఓకే, సో మీకు ఇంకా ఒక క్లారిటీ అయితే వస్తుంది మన టీచింగ్, వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది. అలాగే మన LTX క్లాసెస్లోంచి మిగతా వీడియోస్, ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా చూడండి. సో దే విల్ ఆల్సో బి వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రెండ్స్, మనము హిందూ న్యూస్ అనాలిసిస్ 1000+ వీడియోస్ అయితే ఇప్పటికి చేసామండి. 1000+ వీడియో న్యూస్ అనాలిసిస్ అయితే కనుక చేసామంటే 1000 డేస్ నుంచి మనం చేస్తూనే ఉన్నాం. అండ్ అలాగే నౌ ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ యువర్ లవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద support in the form of likes and as well as the comments, so that we are ready to do the next 1000 days kuda we are completely excited and motivated in order to help you. meeku help cheyadaniki, mee yokka UPSC dream ni meer fulfill chesukodaniki, so ma vantu prayatnanga mem enti ani ante kanaka next 1000+ days kuda mem cheyadaniki aithe siddhanga unnamo. But kani what we want is, we want your love and as well as support in the form of likes and as well as comments. అండ్ అలాగనే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు షేర్ చేయండి. ఒకవేళ మా క్లాసెస్ నచ్చినట్లయితే కనుక మనం ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ అవి కూడా చూడండి. సో మీకు ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ దట్ దే ఆర్ ద రైట్ ఫిట్ ఫర్ యూ, దెన్ డెఫినెట్లీ యూ కెన్ ఎన్రోల్ ఆన్ టు దెమ్ అండ్ మీ యొక్క UPSC ప్రిపరేషన్ ఇంకా మీరైతే ఎన్రిచ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్. అయితే మనకి ఇందులో అరౌండ్ మొన్న పేపర్ చూసినా కూడా అరౌండ్ 50% of the questions మీరు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఫాలో అయ్యి ఉన్నట్లు అయ్యి ఉంటుంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫర్ షూర్ అయితే ఆన్సర్ చేసేయగలరు. బట్ ద రెస్ట్ అదర్ 50% మనకి ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద న్యూస్ ఆన్ ఏఐఆర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌన్ టు ఎర్త్, వీటిల నుంచి మనకి ఆర్టికల్స్ అన్నీ కూడా ద రిమైనింగ్ ఆర్టికల్స్ క్వశ్చన్స్ అయితే కనుక రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఈ 50%ని మనం హిందూ న్యూస్ అనాలిసిస్లో ఎలాగో క్యారీ అవుట్ చేస్తున్నాము. బట్ ఈ 50% అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఎయిర్, డౌన్ టు ఎర్త్ కవర్ చేయడానికి మనం ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేశాము. దట్ ఈస్ నోన్ యాజ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC. ఫ్రెండ్స్, నేను ఎవరో కమెంట్ చేశారు ఇది బైలింగ్యువల్లో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అని. ఇది మనకి బైలింగ్యువల్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి క్లాస్ ఎలా జరుగుతుందో ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కాంబినేషన్ మనం ఎలా మాట్లాడుతున్నామో ఇదే విధంగా ఇంకా ఇంతకంటే సింపుల్ లాంగ్వేజ్లో మనకైతే కనుక డైలీ మనము క్లాసెస్ అయితే చెప్తూ ఉంటాము ఈ క్లాసెస్లో మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ సంబడి ఆస్క్ టు డూ ద అనాలిసిస్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆల్సో. ఫ్రెండ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము ఈ యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కవర్ చేస్తూ ఉంటాము. నాట్ డైలీ న్యూస్ పేపర్ మొత్తం అంతా అనాలిసిస్ అయితే చెయ్యం, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 2-3 ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని వాటిని మనం అనాలిసిస్ అయితే చేస్తూ ఉంటాము. సో ఐ హోప్ యువర్ డౌట్స్ regarding the bilingual, yes it is bilingual and Indian Express related మనం డైలీ లైవ్ క్లాసెస్లో అయితే చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే తీసుకుంటాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టీచ్ ద క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ PDFs అనేటువంటివి మీకు ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం రాస్తున్నటువంటి క్లాస్ నోట్స్, అక్కడ కూడా మనం క్లాస్ నోట్స్ రాసుకుంటాము. ఆ క్లాస్ నోట్స్ని మీకు PDFగా కూడా మీకు అటాచ్ చేయబడుతుంది మన యాప్లో. వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ అయితే కనుక మీకు ఉంటాయి ఫ్రెండ్స్. సో దట్ మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది మీరైతే డిస్కస్ చేయడం, మీరైతే మీ పెర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి. అండ్ అలాగనే నేను ఒక్కొక్కసారి పాసిబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఆ వీక్లీ క్విజెస్ని
వీటిని కూడా మనం ఏంటంటే క్లాస్లో ఒక 5-10 మినిట్స్ ఏంటి మనం క్విజ్లో పెట్టాం క్వశ్చన్స్ అనేటువంటివి అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటాం. సో దట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేటువంటిది కూడా మీరైతే కనుక చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇలా డైలీ, వీక్లీ, మంత్లీ ఉన్నటువంటి బిట్స్ అండ్ పీసెస్ స్కాటర్డ్గా ఉన్నటువంటి అన్నిటిని మనం మర్జ్ చేసేసి ఇయర్లీ కంపైలేషన్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, దీని అంతటికి కూడా మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ ఆఫర్గా మనము 5,000 రూపీస్కే దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్, ఇది 5,000 పర్ మంత్ నో, ఆర్ 5 months 5,000 ఫర్ 3 months నో, ఇట్ వాస్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఈ పర్టికులర్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే యు ఆర్ పేయింగ్ 5,000 రూపీస్ ఓన్లీ ఫన్స్, బట్ యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్, వీక్లీ పీడిఎఫ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్విజెస్ ఫర్ యువర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. మీరు యూపీఎస్సీ జర్నీలో ఎంతకాలం ఉంటారో అంతకాలము ఉన్నంత వరకు కూడా మీరు ఏంటి అని అంటే ఈ క్లాసెస్ అయితే కనుక మీరు అటెండ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఈస్ ఆల్ మీనింగ్ అబౌట్. దెన్ అట్ ద సేమ్ టైం మనం కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ అయితే తీసుకుంటాము. అండ్ బైలింగ్వల్లోనే మనం చెప్తామండి, బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. వీ అజ్యూమ్ దట్ యు ఆర్ ఏ బిగినర్. మీరు బిగినర్, మొన్నే ఫ్రెష్గా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని యూపీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ సివిల్ సర్వీసెస్ చేస్తే నా పొజిషన్ అయితే బాగుంటుంది, అది నా డ్రీము అని మాత్రం తెలుసు తప్ప ఇంకా మీకు సిలబస్ ఏంటి, అవి ఏంటి అనేటువంటి విషయాలు ఏవి మీకు తెలియకపోయినా నో వరీస్. వీ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఓవర్ దిస్ పెట్టుకుని ఆ అజంప్షన్ తోటే మనం ఇక్కడ క్లాసెస్ అనేటువంటివి చెప్పబడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మన టీం మీకు హెల్ప్ చేస్తారు అండ్ టు ఫుల్ఫిల్ యువర్ యూపీఎస్సీ డ్రీమ్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో కవర్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ప్రోగ్రామ్ అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారండి ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి. సో ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ముందు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ఇస్తే ఎలా రాయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ద డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఓకే, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేయబడతాయి. డైలీ ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుందండి. అక్కడ మీకు ఆ క్వశ్చన్కి సంబంధించి ముందు నేను బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అప్రోచ్ ఏంటో చెప్పడం జరుగుతుంది. అప్రోచ్ చెప్పిన తర్వాత మీకు మీ యొక్క పేపర్ మీరు అప్లోడ్ చేయాలి. మీ యొక్క పేపర్ని ఎవాల్యుయేట్ చేసి మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వబడుతుంది. దీంట్లో మనము ఫుల్ సిలబస్ కవరేజ్ అయితే చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ ఏ శాంపుల్ ఆఫ్ దిస్ సో దట్ మీకు అది ఇంకా కరెక్ట్గా అర్థమవుతుంది. ఎస్, చూడండి ఇక్కడ నిన్న మనము డే 2, దిస్ ఈజ్ ఎస్టర్డేస్ డే 2 అండి, ఫండమెంటల్ రైట్స్ గురించి టాపిక్ అయితే మనకి, అంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తాను అని చెప్పాను. ఫండమెంటల్ రైట్స్ గురించి ముందు నేను ఆల్రెడీ మీకు తెలిసినటువంటి పాయింట్సే, బికాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ యువర్ సిలబస్. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సినటువంటి పాయింట్స్ గురించి, వాటి గురించి ముందు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. అవి అయిపోయిన తర్వాత దెన్ ఐ టుక్ ద స్టూడెంట్స్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో. సో చూడండి ఇక్కడ, ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ లేటెస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ రైట్ టు ప్రైవసీ. సో దాని గురించి ఒక క్వశ్చన్ అయితే మనకి పిక్ చేసుకున్నాము. ఈ క్వశ్చన్ ఇచ్చి నేను ఏం చేశాను అని అంటే కనుక హియర్ ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ కంప్లీట్ ఈ క్వశ్చన్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ కేసులస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేసి, సో నౌ ఐ లెఫ్ట్ టు ద స్టూడెంట్స్ టు పుట్ అప్ యువర్ ఓన్ ఐడియాస్ అండ్ దే హ్యావ్ రిటన్ వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఆల్సో. అండ్ ఫైనల్లీ ఐ హ్యావ్ షోడ్ దెమ్ ద మోడల్ ఆన్సర్. మీకు మోడల్ ఆన్సర్ అయితే కనుక మీకు యాప్లో అప్లోడ్ అయితే చేయబడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామిన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద లేటెస్ట్ జడ్జ్మెంట్. సో దిస్ వాజ్ ద మోడల్ ఆన్సర్ దట్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ ద యాప్ ఫర్ దేర్ రిఫరెన్స్ పర్పస్. వాళ్ళ యొక్క రిఫరెన్స్ పర్పస్కి మనము మోడల్ ఆన్సర్ని కూడా అటాచ్ చేసాం. ఈ రకంగా మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే, అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్, డైలీ లైవ్ క్లాసెస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మొన్న గల్ఫ్ ఆఫ్ ఎదెన్ వచ్చేసి రీసెంట్గా న్యూస్లో ఉందండి. దానికి సంబంధించి బాబా అల్ మాందేబ్ గురించి, గల్ఫ్ ఆఫ్ ఎదెన్ గురించి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే
అంటే కనుక రెడ్ సీ గురించి, హౌతీ రెబల్స్ అంటే ఎవరు, బొకో హరామ్ ఎవరు, గంగా వాటర్ ట్రీటీ, వీటన్నిటి గురించి కూడా మనము ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ అయితే చేసాము. సో డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ దీస్ క్లాసెస్ విల్ బీ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ఎన్రిచింగ్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడతాయి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఆర్ ఆపర్చునిటీ, సో ట్రై టు టేక్ అప్ దిస్ ఆపర్చునిటీ అయితే కనుక. ఎస్ ఫ్రెండ్స్, బై కమింగ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్, అది మనం ఇప్పుడు నేను 2 ఇనిషియేటివ్స్ గురించి అయితే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్, అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. దీస్ ఆర్ ద 2 ఇనిషియేటివ్స్ దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు నచ్చినట్లయితే దిస్ వాజ్ ద కాంటాక్ట్ నెంబర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా డౌట్స్ ఫర్దర్కి క్లారిఫై చేసుకోవడానికి మీరు ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం మీకు 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది, 7,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేసి మీకు 10,000 రూపీస్ అయితే మనం అయితే చార్జ్ చేస్తున్నాము. ఎస్, then comes the last topic for today, which is editorial, the digital jurisprudence in India in an AI era. సో నౌ ఇప్పుడు దేని గురించి డిస్కషన్ అంతా కూడా అంటే కనుక, సో ద ఆథర్ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సో జనరేటివ్ ఏఐ అంటారండి. జనరేటివ్ ఏఐ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏఐ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫ్రమ్ ద లాస్ట్ 1 to 2 years మనకి ఈ యొక్క జనరేటివ్ ఏఐ అనేటువంటిది చాలా బూమ్లో ఉంది ఈరోజు మనకి. సో ఈ యొక్క జనరేటివ్ ఏఐ ద్వారా మనము టెక్స్ట్ జనరేషన్ చేయొచ్చు. ఓకే, టెక్స్ట్ అనేటువంటిది జనరేట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అనేటువంటిది ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపిక్ అని చెప్పేసి ఉంది మనకి. ఆంథ్రోపిక్ వాళ్ళ యొక్క క్లౌడ్ ఉంది, క్లౌడ్ 3.5 సోనెట్ అని మొన్నే ఇది చేయడం అయితే మొన్నే రిలీజ్ చేశారు, క్లౌడ్ 3.5 సోనెట్ అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం జెమినీ ప్రో ఉంది, జెమినీ ప్రో. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ జనరేటివ్ ఏఐ టూల్స్ మనకి ఇవన్నీ కూడాను. అండ్ అలాగనే ఈవెన్ వీ కెన్ డూ ద ఇమేజ్ జనరేషన్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ ద టెక్స్ట్ జనరేషన్, వీ కెన్ ఆల్సో జనరేట్ ద ఇమేజెస్ ఆల్సో బై యూజింగ్ ద జనరేటివ్ ఏఐ. ఇప్పుడు ఈ యొక్క జనరేటివ్ ఏఐ గురించి ఆథర్ మాట్లాడుతూ, ఈ యొక్క జనరేటివ్ ఏఐకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ లా అయితే కనుక ఏం లేదు. పర్టికులర్లీ కాపీ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి మన కంట్రీలో అయితే ఉంది. కాపీ రైట్స్ యాక్ట్ వచ్చేసి 1957 కాపీ రైట్స్ యాక్ట్ అయితే కనుక మనకు ఉంది అంటూ మాట్లాడుతూ ఆథర్ దీని గురించి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇలా మరి ఇప్పుడు జనరేటివ్ ఏఐ యూస్ చేసి ప్రొడ్యూస్ చేసినటువంటి కంటెంట్కి ఎవరు, హూ విల్ బి ద లయబిలిటీ ఎవరు, అలాగే ఆ యొక్క ఫ్రూట్ఫుల్ బెనిఫిట్స్ ఎవరు తీసుకోవాలి. సో లయబిలిటీ వచ్చేసి ఇప్పుడు మీరు తీసుకుంటే మరి ఇలా ఉన్నటువంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిల్ని యావని కేటగరైజ్ చేయాలి. ఇప్పుడు ఇవి ఏ కేటగిరీలోకి వస్తాయి అని అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఏ కేటగిరీస్ ఉన్నాయో మీకు తెలిస్తే ఇంటర్మీడియరీస్ అంటారు. ఇంటర్మీడియరీస్ అంటే లైక్ ఫేస్బుక్, లేకపోతే కనుక ట్విట్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియరీస్ అంటారు. ఇప్పుడు ఈ యొక్క ఫేస్బుక్ మీద కానివ్వండి, లేకపోతే ట్విట్టర్లో కానివ్వండి, ఏదైనా ఒక ఇల్లీగల్ కంటెంట్ ఆర్ అబ్యూసివ్ కంటెంట్ ఆర్ ఎనీ మిస్లీడింగ్ కంటెంట్ పెట్టినట్లయితే కనుక, పోస్ట్ చేసినట్లయితే ఎవరు దానికి లయబిలిటీ? లైక్ సో ద ఫేస్బుక్ ఈజ్ లయబుల్ ఫర్ దట్ ఆర్ ద ట్విట్టర్ ఈజ్ లయబుల్ ఫర్ దట్. ఎవరు లయబుల్ అంటే హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఫేస్బుక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్విట్టర్ ఆర్ నాట్ లయబుల్ అండి, బికాస్ దే ఎంజాయ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అంటారు. ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఆర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ద ఐటీ రూల్స్ వీళ్ళకి ఏంటి అని అంటే ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. బికాస్ సో నౌ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటెంట్ దట్ ఈస్ పోస్టెడ్ ఆన్ దేర్ ప్లాట్ఫారమ్స్. వాళ్ళ యొక్క ప్లాట్ఫారమ్స్ మీద పోస్ట్ చేసినటువంటి కంటెంట్ మీదకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, they are not liable, basically not responsible, or rather than saying they are not liable for the content that is posted on their platforms. మరి ఇప్పుడు ఈ యొక్క జనరేటివ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ చాట్ జీపీటీ, క్లౌడ్ 3.5 సోనెట్, జెమినీ ప్రో, మరి ఇవన్నీ కూడా మరి ఈ టూల్స్ అన్నిటినీ కూడా మరి మనం ఏమైనా కేటగరైజ్ చేయాలి? ఆర్ దే ఇంటర్మీడియరీస్ లైక్ దిస్? సో అంటే అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసినటువంటి కంటెంట్కి కూడా వాళ్ళు లయబుల్ కాదా అనేటువంటి పాయింట్ని ఒకటైతే ఆధార్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కాపీ రైట్ యాక్ట్ 1957. ఈ యొక్క చాట్ జీపీటీ యూస్ చేసి లేదా క్లౌడ్ 3.5 సోనెట్ ఆర్ జెమినీ ప్రో యూస్ చేసి ప్రొడ్యూస్ చేసినటువంటి కంటెంట్కి సో కాపీ రైట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎవరికి ఇవ్వాలి? ఆ యొక్క కాపీ రైట్ అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి?
అంటే ఎవరికి ఇవ్వాలి అని అంటే మనం నార్మల్గా మన కాపీ రైట్స్ యాక్ట్ 1957 చూసుకుంటే ఏఐ ప్రొడ్యూస్ చేసినటువంటి కంటెంట్కి కాపీ రైట్ అనేటువంటిది ఇవ్వడం కుదరదు. అంటే ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ప్రొవిజన్స్ అనేటువంటివి క్లియర్గా లేవు అని చెప్పి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారు చూడండి. సో ఇదిగోండి, సెక్షన్ 16 ఆఫ్ ద కాపీరైట్స్ యాక్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడ్స్ దట్ నో పర్సన్ షెల్ బి ఎంటైటిల్ టు ప్రొటెక్షన్ ఆఫ్ కాపీరైట్ ఎక్సెప్ట్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యొక్క యాక్ట్లో చెప్పినటువంటి ప్రొవిజన్స్కి సంబంధించిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి కాపీరైట్స్కి దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఇన్ గివింగ్ ద కాపీరైట్. అంటే యాజ్ ఇన్ ఇండియా రిలక్టెన్స్ పర్సిస్ట్స్ రిగార్డింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్ టు వర్క్స్ విచ్ ఆర్ జనరేటెడ్ బై ఏఐ గ్లోబల్లీ. నౌ ద క్వశ్చన్ ఈస్, should the existing copyright provisions be revised so that to accommodate ఏఐని కూడా అకామిడేట్ చేయడానికి మళ్ళీ యొక్క కాపీరైట్ ప్రొవిజన్స్ని మనం ఏంటి అని అంటే కనుక రివైజ్ చేయాలా? సో దట్ ఎందుకంటే ఈ టూల్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసినటువంటి కంటెంట్కి కూడా కాపీరైట్ ఇవ్వడానికి ఒకవేళ సరే ఇద్దాము అని ఫిక్స్ అయ్యామే అనుకోండి, ఒకవేళ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ఆ ప్రాంప్ట్ ఇచ్చినటువంటి ఆ యూజర్కి ఇవ్వాలా, లేదా టూల్కి ఇవ్వాలా, లేదా ప్రోగ్రామర్కి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి? అదే రాశారు చూడండి ఇక్కడ. ఇఫ్ ఏఐ జనరేటెడ్ గెయిన్స్ ద వర్క్స్ గెయిన్స్ ద ప్రొటెక్షన్, వుడ్ ద కో ఆథర్షిప్ విత్ ఎ హ్యూమన్ బీ మ్యాండేటరీ? షుడ్ రికగ్నిషన్ బీ ఎక్స్టెండెడ్ టు ద యూజర్ ఆర్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఆర్ బై ఎక్స్టెన్షన్ ద ప్రోగ్రామర్ ఆర్ బోత్? ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి దాని గురించి అయితే చాలా అసలు క్లారిటీ అనేటువంటిది లేదు. అంటూ ఆథర్ ఏంటి అని అంటే ఒక 161st పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఫౌండ్ దట్ కాపీరైట్ యాక్ట్ 1957 ఈజ్ నాట్ వెల్ ఎక్విప్డ్ టు ఫెసిలిటేట్ ద ఆథర్షిప్ అండ్ ఓనర్షిప్ బై ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ యొక్క కాపీరైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ వెల్ ఎక్విప్డ్ టు ఫెసిలిటేట్ ఆథర్షిప్ అండ్ ఓనర్షిప్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి ఇదేదైతే ఉందో వర్క్ ఏదైతే ఉందో అవి చెప్పడానికి అయితే కనుక వాటిని అవర్ యాక్ట్ ఈస్ నాట్ వెల్ ఎక్విప్డ్ అని అయితే కనుక మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పుట్టస్వామి వర్సెస్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడారు ఈ పర్టికులర్ దాంట్లో, రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడారు, అండ్ అట్ ద సేమ్ టైం రైట్ టు ప్రైవసీ జడ్జ్మెంట్ గురించి, ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఆథర్ ఏం చేశారంటే ఫైనల్లీ హీ టాక్డ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ అండి. అంటే ఈ యొక్క డైలమా సిచ్యువేషన్స్ని అడ్రస్ చేయడానికి ఏంటి సొల్యూషన్ అంటే ఏంటి అని అంటే కనుక హీ సెడ్ దట్ ఫస్ట్ లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో ఏం చెప్తున్నారు అని అంటే కన్సిడర్ గ్రాంటింగ్ ద GII ప్లాట్ఫామ్స్ టెంపరరీ ఇమ్యూనిటీ ఫ్రమ్ లైబిలిటీ ఫాలోయింగ్ ఏ శాండ్ బాక్స్ అప్రోచ్. ఒక శాండ్ బాక్స్ అప్రోచ్, ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్గా మనం ముందుకెళ్ళినట్లయితే కనుక సో వీ విల్ కమ్ ఇన్ టు ద అప్రోచ్. కొత్త విషయాలు అయితే మనకు తెలుస్తుంది. దిస్ అప్రోచ్ అలౌస్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ వైల్ గ్యాదరింగ్ ద డేటా టు ఐడెంటిఫై లీగల్ ఇష్యూస్ దట్ కుడ్ ఇన్ఫార్మ్ ఫ్యూచర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఫ్యూచర్ లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అనేటువంటి వాటికి ఇదైతే కనుక హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే డేటా రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఈ యొక్క మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆంథ్రోపిక్ కానివ్వండి, క్లౌడ్ 3.5 సోనెట్ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు తీసుకునేటువంటి డేటా అంటే ఈ మోడల్స్ని ట్రైన్ చేయడానికి తీసుకునేటువంటి డేటా కూడా మనకి ఏంటి అని అంటే దేర్ షుడ్ బి సమ్ చేంజెస్ అయితే కనుక ఉండాలి అంటూ మాట్లాడుతున్నారు. ఈ యొక్క డేటా ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ చేసుకుని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క డేటాను అయితే తీసుకోవాలి. అండ్ అలాగే దేర్ షుడ్ బి సమ్ లీగల్ కాంప్లయన్స్ అయితే మెయింటైన్ చేయాలి వీళ్ళు అంటూ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే లైసెన్సింగ్ ఛాలెంజెస్. సో లైసెన్సింగ్ ఛాలెంజెస్ గురించి అయితే కనుక ఇంకొక పాయింట్ మాట్లాడారు. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ఆర్టికల్ ఈజ్ కన్సర్న్డ్ అండి. సో ఇట్స్ ఆల్ రివాల్వింగ్ అరౌండ్ జనరేటివ్ AI. సో జనరేటివ్ AI టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ కాపీరైట్స్ యాక్ట్ 1957లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా, సో ఎవరికి ఇవ్వాలి, వెదర్ ఈ GII టూల్స్ని ఇంటర్మీడియట్గా డిక్లేర్ చేయాలా లేకపోతే జస్ట్ దే ఆర్ కండూట్స్గా డిక్లేర్ చేయాలా, ఎలా డిక్లేర్ చేయాలి అనేటువంటిది ప్రాబ్లం గురించి ఇక్కడ మాట్లాడారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ ఆర్టికల్. సో యూ కెన్ రీడ్ ఫర్దర్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఈ ఆర్టికల్ మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అయితే ఉందండి మనకి. ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ పోజ్డ్ బై జనరేటివ్ AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఇన్ ఇండియా. డిస్కస్ ద మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ అప్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి సో ఓకే సజెస్ట్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి. మనకి ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ మనం ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ నుంచి తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ UPSC. సో
సో దిస్ ఇనిషియేటివ్ ఈస్ ప్యూర్లీ అసోసియేటెడ్ విత్ ఎడిటోరియల్స్ అండి. డైలీ ఎడిటోరియల్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వబడుతుంది. మీకు ఇచ్చిన తర్వాత మీరు ఆ పర్టికులర్ దాని మీద ఆన్సర్ అయితే రాస్తారు. మీరు రాసినటువంటి ఆన్సర్ని పేపర్ అయితే ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీకు మోడల్ ఆన్సర్ కూడా అయితే ఇవ్వబడుతుంది. ఇది కూడా మీకు 6 months వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. 6,000 రూపీస్. ఇయర్ వ్యాలిడిటీ 1 year వ్యాలిడిటీ is 10,000 అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అయితే 20,000తో వస్తుంది. సో దిస్ కోర్స్ ఈస్ డైరెక్ట్లీ టేకెన్ అప్ బై సురేష్ సార్. అండ్ ఇప్పుడు పిక్ చేసినటువంటి ఈ క్వశ్చన్ కూడా ఈ ఇనిషియేటివ్ నుంచే మనం తీసుకోబడ్డం అయితే జరిగిందండి. సో మీకు ఏ విధమైనటువంటి ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్స్ గురించి మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఆర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టుడేస్ ఆర్టికల్స్. ఓకే, నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ద క్వశ్చన్. Consider the following countries: Russia, India, Turkmenistan, Pakistan, Iran. Which of the above countries is or are the members of the Shanghai Cooperation Organization? Shanghai Cooperation Organizationలో ఈ పైన చెప్పినటువంటి 5 కంట్రీస్లో ఏమేంటి మెంబర్ కంట్రీస్ అనేటువంటిది అయితే అడుగుతున్నారు. మీకు వెరీ ఈజీ అని నేను ఫీల్ అవుతానండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్, అండ్ ఇఫ్ యూ లవ్డ్ ద వీడియో, అండర్స్టూడ్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్. Okay, that will definitely be the encouragement for me to do more this type of videos. Yes, okay na friends, that's it for today. Let's meet again tomorrow with the 4th July Hindu news analysis. All the best, happy learning, and bye bye.